అమ్మా ఏంట్రా పొద్దుననగా వెళ్ళావు అమ్మాయి దగ్గరికి, ఇప్పుడొచ్చావు. నో చెప్పేశావా? అమ్మాయికి నేను నచ్చానంటమ్మా. నీ గురించి అన్నీ చెప్పావా? నీకు చెప్పలేని విషయాలు కూడా అమ్మాయికి మొత్తం చెప్పాను, అయినా కూడా నచ్చానంట. అవునా? ఏంటో అదేంటి అలా చెప్పారు? నా గురించి మీకు మొత్తం చెప్పాను. నా సిచ్యువేషన్ గురించి తెలిసి కూడా అలా ఎలా చెప్పారు? అది కాదు, నేనిప్పుడు నచ్చలేదు అని చెప్తే ఇంకో సంబంధం తీసుకొస్తారు. నాకు ఇంకొంచెం టైం కావాలి. అలాగే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా మనం ఇంకొంచెం డిస్కస్ చేయాలి. అప్పటి వరకు వాళ్ళని మన పెళ్లి పనిలో బిజీగా ఉంచుదాం. మీకు కామెడీగా ఉందా? ఒక్కసారి ఓకే అనుకుంటే రేపటి నుంచి మా ఇంట్లో ముహూర్తాలు చూసేస్తారండి. చూడనివ్వండి, తర్వాత కావాలంటే 1 వీక్కి నేనే నో చెప్తాను. ఎందుకండి ఆ రిస్క్? ఐ లైక్ యువర్ ప్రాబ్లమ్. నాకు సాల్వ్ చేయాలని ఉంది. ఏంటోనండి, నాకేం అర్థం కావట్లేదు. నాకిప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. ఏం అర్థమవుతున్నాయి? ఇప్పుడు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీరు మనస్ఫూర్తిగా మీ అబద్ధాలని బయట పెట్టడమే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. మీ మనసులో మీరు చెప్పిన ప్రతి అబద్ధం మిమ్మల్ని జనాలకి దూరం చేస్తుంది. ఒక్కసారి మీరు అబద్ధం చెప్పిన వాళ్ళందరికీ నిజం చెప్పి చూడండి. ఆ తర్వాత మీకు ఇంత ప్రాబ్లం ఉండదేమో అని అనిపిస్తుంది. అసలు అది ఈజీ కాదండి. మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఏది ఈజీ వేనో చూడకూడదు, ఏది రైట్ వేనో చూడాలి. థింక్ అబౌట్ ఇట్. అలాగే ఈ విషయం నీ ఫ్రెండ్కి చెప్తే, అంటే ఇప్పటివరకు మన విషయం తెలియకుండా సడన్గా మన గురించి చెప్తే బాధపడుతుంది కదా. నువ్వెక్కడున్నా సరే ఇదిగో ఇక్కడ ఉంటావు. అసలు నేను భువనాన్ని లవ్ చేయలేదు. నేను నీకోసం ఎవరినైనా మోసం చేస్తాను అత్తి, నిన్ను మాత్రం చేయలేను, చెయ్యను కూడా. నిజమే, నేను అందరికీ నిజం చెప్పాలి. ఇదంతా రొటీన్గా ఉంది కదరా, ఇలా కొట్టి తీసుకొచ్చి కట్టేయడం. నేను చంపేసి నీ శవంతో మాట్లాడితే కొత్తగా ఉంటుందేమో, కానీ నీ దగ్గర నుంచి ఆ సో కాల్ నిజాలు బయటికి రావాలి కదా. ఏమంటావు? కంగారు పడు, నేనేమన్నా చేస్తే నా చెల్లి ఎప్పటికీ నన్ను క్షమించదు. నువ్వు ఎదవ్వని ప్రూవ్ చేయడమే నా ఉద్దేశం. తర్వాత ఎలాగో నిన్ను చంపేస్తాను. అన్నా చెల్లొస్తుందన్నా. డీసెంట్ బాయ్లో బిహేవ్ చేయి. మ్యానిపులేట్ చేసావో చందు, నీకేం కాలేదు కదా? అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు మా జోలికి రావద్దని? అరవకో, నేనేం వాడిని చంపేయలేదు కదా, వాడి కాళ్ళు చేతులేని నరికేలేదు కదా. వాడు అక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడి నుంచి వాడు వెళ్ళేదాకా నేను కానీ మా వాళ్ళు కానీ వాడిని టచ్ కూడా చేయరు. ఓకేనా? నాది ప్రామిస్. దా కూర్చో.
వీడి కోసం నువ్వు అందరినీ వదిలేసి ఊరు దాటి వెళ్ళిపోయావు కదా, వీడి నీ కోసం వాడు అబద్ధాలు దాటి నిజాలు చెప్తాడేమో చూద్దాం. ఎలా చెప్పిద్దాం? ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ ఆడదాం. ఓకే స్టార్ట్. ఫస్ట్ నీకు క్వశ్చన్ నెంబర్ 1. ఇంకా నువ్వు వీడినే ప్రేమిస్తున్నావు. ట్రూ ఆర్ ఫాల్స్? చెప్పు, ప్రేమిస్తున్నావా లేదా? ట్రూ. ఇప్పుడు నీకురా. నువ్వు నా చెల్లి చుట్టూ అప్పట్లో టైంపాస్ కోసమే తిరిగావు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అరే వీడు నిజం చెప్పాడరా. గుడ్. వీడు ఇప్పుడు నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని నమ్ముతున్నావు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. కానీ నువ్వు మాత్రం టైంపాస్ కోసమే లవ్ చేస్తున్నావు నా చెల్లిని. ట్రూ ఆర్ ఫాల్స్? చెప్పరా, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఇప్పటికీ నీకు వాడి మీద ప్రేమ పోలేదు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నా చెల్లి ఫ్రెండ్ బోనాని, నా చెల్లిని ఒకేసారి మెయింటైన్ చేద్దామని ట్రై చేసావు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఇప్పటికీ నీకు వాడి మీద ప్రేమ పోవట్లేదా? ట్రూ. నీ అమ్మ బాబు నీకు సంబంధం చూస్తే నువ్వు వెళ్ళి కలిసావు. ఆ అమ్మాయి పెళ్ళికి కూడా రెడీ అంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఇప్పటికీ నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా? ఇంక వీడి గురించి నువ్వు మర్చిపో. ఇంకోసారి నీ లైఫ్లోకి ఎంట్రీ అవ్వడు. చివరిగా నా చెల్లికి ఏమైనా చెప్పుకుంటావా? అసలు నేను ఇప్పుడు ప్రేమించలేదు ఆర్తి. నిన్నే కాదు, భువన, మీ అన్నయ్య లవ్ చేసిన శాంతిని, ఈ మధ్యలో కలిసిన చాలామంది అమ్మాయిని, అసలు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. నాకు అసలు ప్రేమ మీద నమ్మకమే లేదు ఆర్తి. మరి ఎందుకు ప్రేమిస్తున్నా అని అన్నిసార్లు అబద్ధం చెప్పావు చందు? ఎందుకంటే నేను ఒక పచ్చి అబద్ధాల కోరిని. నా అవసరం తీరడం కోసం ఎంత పచ్చి అబద్ధం ఆడడానికైనా నేను ఆలోచించను. నాకు నీ మీద ఒక అట్రాక్షన్, అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఆలోచన తప్ప ప్రేమ లేదు ఆర్తి. కానీ ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే నా వల్ల ఇంత బాధపడుతున్నారని గిల్టీ ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. చాలా పెద్ద తప్పు చేశాను ఆర్తి. నేను చేసిన తప్పని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నాకు నీ కళ్ళంటే నిజంగానే ఇష్టం ఆర్తి. ఇంకా చాలే కానీ నువ్వు వెళ్ళి ఆర్తి. ట్రూ. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. నీకేమైనా పిచ్చా? వాడు ఫ్రాడ్, నేను ప్రేమించట్లేదని వాడే ఒప్పుకున్నాడు కదా. కానీ నేను ప్రేమిస్తున్నాను కదా. నా ప్రేమ అబద్ధం కాదు. వదిలే అన్నయ్య, నా కోసం ఇంకెప్పుడు తన జోలికి వెళ్ళకు. పోరా పో. పోరా. దా
నాకు తెలిసిరా నువ్వు వస్తావని. నువ్వు వేసే విషయాలకి నీతో ఫ్రెండ్షిప్ నేను తప్ప ఇంకెవ్వడూ చేయలేడు. థ్యాంక్ యూ రా. ఈసారి నా మీద ప్లానింగ్స్ ఏమి వేయట్లేదు కదా? లేదురా, నా మీద నాకే ప్లానింగ్ లేదు. ఇంకో 2 పెగ్గులు వేస్తే ఆటోమేటిక్గా ప్లాన్స్ అవే వస్తాయి. ఏమైందిరా? చాలా బాధగా ఉందిరా. నా వల్ల 2 అమ్మాయిలు బాధపడుతుంటే చాలా బాధగా ఉంది. అమ్మాయిల వల్ల గిల్టీ ఫీలింగ్ రాకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళ ప్రేమ వల్ల గట్టిగానే ఫీల్ అవుతున్నాను. ఒక్క అమ్మాయిని అడిగితే అష్టైశ్వర్యాలు తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెడుతుందిరా. ఇంకొక అమ్మాయి నేను ఎంత మోసం చేసినా, ఎన్నిసార్లు మోసం చేసినా నన్ను ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్తుంది. వీళ్ళిద్దరూ లైఫ్లోకి రాకుండా ఉండాల్సిందిరా. పెద్ద తప్పు చేశాడు దేవుడు. పుణ్యం చేస్తే మనం, తప్పు చేస్తే దేవుడు. మారనరా. నిజమేరా, మారాలి. ఇంక ఈ వ్యర్థవేషాలు చాలు. ఇంకా మా నాన్నకి మా అమ్మకి నా జాబ్ గురించి నిజం చెప్పేస్తాను. ఇంక నా బతికేదో నేను బతుకుతాను రా. జీవితంలో ఇంక అమ్మాయి జోలికి మాత్రం వెళ్ళను. ఇంకెవరికి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు కూడా చెప్పను. ఇంకెవరిని అవసరానికి కూడా వాడుకోండి రా. ఎవరి ఫీలింగ్స్తోని అస్సలు ఆడుకోను. ఇది ఫిక్స్ రా జాకీ. ఇంకా లైఫ్లో నా అవసరం కోసం ఇంకొకరి ఫీలింగ్స్తో ఆడుకునేలాగా అస్సలు అబద్ధం చెప్పను. వర్షం పడేలా ఉంది. టైం ఎంత? 11. రే మేక్ ఎ విష్ రా. హరి, ఎక్కడికెళ్ళావు? నిన్నట్నుంచి ఇంటికి రాలేదంట. ఇప్పటిదాకా ఎక్కడ తిరిగొచ్చావు? సరేలే, ఇంకా మన మ్యాటర్ మీ అమ్మ వాళ్ళతో చెప్పేద్దాం. అదే బెటర్ కదా. ఆంటీ, నా పేరు భువన. హరి నా గురించి మీకు చెప్పుండడు, అందుకే నేనే పరిచయం చేసుకుందామని వచ్చాను. పోనీ ఏంటిది? నేను అత్తయ్యతో మాట్లాడుతున్నాను. అత్తయ్య, నేను మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాం. అమ్మా 2 minutes నువ్వు ఇట్రా. ఏంటి బోని ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేం చేస్తున్నావు? కాదు కాదు, ఏం చేసావు? ఆర్తి నాతో మొత్తం చెప్పేసింది. అయినా ఒకేసారి 2 అమ్మాయిలు కావాలా నీకు? సిగ్గు లేదా? అయినా ఇప్పుడు నేను నిన్ను తిట్టడానికి రాలేదు హరి. నిన్ను ఇలానే వదిలేస్తే ఏదో ఒక అమ్మాయిని గెలుకుతూనే ఉంటావు. మనం పెళ్లి చేసుకుందాం హరి. వేరే కంట్రీకి వెళ్ళిపోదాం. US, UK ఏదైనా నీ ఇష్టం. నువ్వు జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్రెషర్ ఉండదు. మీ ఫ్యామిలీని మనమే చూసుకుందాం. మన ఇద్దరి మధ్య ఎవరూ రాకూడదు హరి. నువ్వు నాతో ఉంటే చాలు. ప్లీజ్ ఒప్పుకో. ఏ, నేనంటే ఇష్టం లేదా నీకు? నేను ఇన్ని వ్యధవేషాలు వేసి ఇన్ని అబద్ధాలు చెప్పినా, చివరికి నీకంటే నువ్వు చేసిన జాబ్ ఎక్కువ అని చెప్పినా కూడా నేనే కావాలనుకుంటున్నావు. నీలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం బోని. కానీ నేను నీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు నీకంటే నువ్వు ఇచ్చిన జాబ్, నువ్వు చూపించే కేర్, నువ్వు ఇచ్చిన స్టేటసే ఎక్కువ కాబట్టి. వాటిని చూసి జీవితాంతా నీ పక్కన ఉండాలంటే నా వల్ల కాదు బోని. అర్థం చేసుకో. నన్ను కాదని వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తాను. నాకు వేరే అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఐ హోప్ యూ డిజర్వ్ బెటర్. బోని
రే, ఎవర్రా అమ్మాయి? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? మొన్నే కదరా మార్కెట్లో కనిపించిన అమ్మాయి అంటే ఇష్టం అన్నావు. పైగా మనం చూసిన సంబంధం వాళ్ళు ఓకే చెప్పారా? ఇదంతా ఏంట్రా? ఇక్కడ ఏం జరుగుతుందిరా అసలు? చెప్పరా. నేను చెప్తానే. ఈ ఎదవ ఎంతమంది జీవితాలు చాడుకున్నాడో తెలుసా? ఆఖరికి నిన్ను నన్ను కూడా మోసం చేశాడే. ఏం మాట్లాడుతున్నారండి? సార్ పనిచేసేది ఎక్కడో తెలుసా నీకు? ఓఎస్ఐ సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పి నిన్ను నన్ను ఎడార్లో నుంచే పెట్టేశాడే. వీడు పనిచేసేది ఆ హీరో హీరోయిన్ మధ్యలో పిచ్చిరాతలు రాసే ఆ దిక్కుమాలిన కంపెనీలో పనిచేస్తున్నాడు. నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అందరికీ చెప్పుకున్నా. వీడు ఆ దిక్కుమాలిన వార్తలని రాసుకుంటూ నా నమ్మకం మీద కొట్టాడే. ఏంట్రా నాన్న చెప్పేది నిజమా? ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా లేదా సార్కి. ఎందుకో తెలుసా? ఆ కంపెనీలో పనిచేసే మేనేజర్ ముక్కు పగలగొడితే ఆ ఉద్యోగం కూడా తీసేశారు. సార్ ఇప్పుడు ఖాళీగా ఉండలేక ఆ అమ్మాయిలతో ఆడుకుంటున్నాడే. అసలు ఇవన్నీ మీకెవరు చెప్పారండి? వీడు ముక్కు పగలగొట్టిన మేనేజరు పని కట్టుకుని నాకు ఫోన్ చేసి మరీ చెప్పి నేను బస్తీ కానీ వచ్చి మరీ కలిశాడు. ఎరా, ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? లేదు. అదిగో, మనకి అబద్ధం చెప్పడానికి వచ్చిన ధైర్యం నిజం చెప్పడానికి రావట్లేదే. పైగా ఇద్దరు అమ్మాయిలకు కూడా ఇలాగే అబద్ధాలు చెప్పి మోసం చేశాడంట. ఏం కొడుకుని కన్నావే, గొప్పడే బాబు నీ కొడుకు. ఛీ నాన్న, నేను జాబ్ గురించి అబద్ధం చెప్పడానికి కారణం మీరే నాన్న. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చాలా చోట్ల తిరిగాను, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా వెయిట్ చేయడం ఇష్టం లేక దొరికిన జాబ్ చేశాను. అలాంటి జాబ్ నీకు ఇష్టం లేదు కాబట్టి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నాకు వేరే దారి లేదనిపించింది. ఎరా, ఇప్పుడు నువ్వు చేసిన దానికి సమర్థించుకుంటున్నావా? లేదు నాన్న, నేను చేసిన తప్పే, కానీ కావాలని చేయలేదమ్మా. నాకు వేరే దారి లేదనిపించింది, చేశాను. అయినా నేనే కాదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలామంది అబ్బాయిలు ఖాళీగా ఉండలేక నాలాగే జాబ్ చేస్తూ వాళ్ళ అమ్మ నాన్నకి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానని అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వాళ్ళ అమ్మ నాన్నకి ఇలా చెప్పారే తప్ప వాళ్ళని బాధ పెట్టాలని కాదు నాన్న. రేయ్, బయట కుర్రోళ్ళు ఎలాగున్నారన్నది నాకు అనవసరం. నా కొడుకు కరెక్ట్గా ఉన్నాడా లేదనేది నాకు అవసరం. అయినా నీతో మాటలేంట్రా? నిన్ను చూస్తేనే చిరాకు వస్తుంది. ఛీ ఛీ. ఏమైందిరా? ఎందుకిలా చేసావు? నిన్నేరా అడుగుతుంది. నువ్వెందుకిలా చేస్తున్నావు? ఎందుకిలా మారావు? ఆ అమ్మాయిల గోలేంటి, జాబ్ ఏంటి? ఒక్క రోజులో ఇన్ని నిజాలంటే నేను తట్టుకోలేకపోతున్నాన్రా. ఏం జరిగిందో చెప్పరా. ఐఎమ్ సారీ అమ్మా. నేను మీకు చాలా అబద్ధాలు చెప్పాను. మీకే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇంతకాలం అబద్ధం చెప్పుకుంటూ తిరిగేశానమ్మా. ఇంకా నా వల్ల కావట్లేదు. ఆ జాబ్ సంగతి పక్కన పెట్టు. ఆ అమ్మాయిల్ని ఎందుకు మోసం చేశావురా? నేను నా స్వార్థం చూసుకున్నానమ్మా. నేను నా అవసరం మాత్రమే చూసుకున్నాను. నేను నిజంగానే ఎదవనమ్మా, నిజంగానే ఎదవని. నువ్వెలాంటి వాడివైనా నా కొడుకువే కదరా. అసలు నీ మనసులో పాడైపోవడానికి కారణమేంట్రా? నేను నీకు నిజం చెప్తానమ్మా, నమ్ముతావా? ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతానంటే నిన్నేరా.
తన పేరు చాందిని. ఇది మొన్న పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయా? నేను 10th క్లాస్లో లవ్ చేసిన అమ్మాయి. మనకు ఫ్లాట్ కావాలంటే ఎలా ఉండాలి? మామూలుగా ఉండకూడదు. జిమ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, క్లబ్ హౌస్ ఉండాలి, అన్నిటికంటే మించి వాల్యూ ఫర్ మనీ కూడా ఉండాలి. అందుకే ఏఎస్బెల్ స్ప్రింగ్స్ సెలెక్ట్ చేశా. 2 BHK ఫ్లాట్, 65 lakhs ఆల్ ఇంక్లూజివ్, గేటెడ్ కమ్యూనిటీ, వరల్డ్ క్లాస్ కమ్యూనిటీస్. అండ్ గెస్ వాట్, పోచారంలో పీస్ అండ్ ప్రైమ్ స్పాట్. నా డెసిషన్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి. మీ డెసిషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఏఎస్బెల్ స్ప్రింగ్స్లో సైట్ విజిట్ బుక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.